హలో.
దేవుని ఘనమైన నామాన్ని మహింపరిచిన కోరి వారికి వందనాలు తెలియజేస్తున్నాను. మరి చక్కటి సంగీతాన్ని సమకూరుస్తున్నటువంటి మరి సహోదరులు చిట్టుబాబు గారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అయితే అందరూ లేచి నిలబడినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో నుంచి 121వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. 121వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరి మరి గౌతమి అలేఖ్య రెండం చదివి. ఆ. 121వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా మనం చదువుకుందాం. కీర్తనలు 121 అధ్యాయం 1 నుంచి. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చెను? ఆయన పాదము త్రొట్రెళ్ళనియడు, నువ్వు కాపాడువాడు కునుకడు. నీ కురుడు పక్కన యెహోవా నీకు నీడగా నుండును. ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణంను కాపాడును. ఆమేన్. మంచిదమ్మా. చక్కగా కీర్తన భాగాన్ని మరి ఉత్తర ప్రత్యుత్తరములుగా చదివిన సహోదరి గౌతమి అలేఖ్య గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఇలా యొక్క సమయంలో దేవుడు చేసిన మేలును బట్టి ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగి ఉంటే దయతో వచ్చి సాక్ష్యం చెప్పవలసింది కోరుతూ ఈ సమయాన్ని మీకు అందిస్తాను. సాక్ష్యముల సమయం. దేవుని నామానికి వందనాలండి. దైవజనులు నాకు వందనాలు, సంఘస్థులండి. నేను అర్థం సార్ ఇంకా రేపటి దినాన ప్రారంభం అండి, ఓపెన్ చేస్తున్నారండి చర్చ్. అలా ఆటంకాలు కలిగాయండి. పరిధికి చాలా ఇబ్బందులు పడ్డారండి. రేపు ప్రారంభం అండి, మీరు అందరూ ప్రార్థన చేయండి. మరి ఏ ఆటంకాలు కలగకుండా దేవునికి మహిమకరంగా జరిగేలాగా. మరి పాప కూడా చాలా బలహీనతగా ఉంటుందండి. మరి ప్రార్థన చేయండి. ఉద్యోగం విషయంలో కూడా ఇచ్చిన సాక్ష్యం దేవుడు దీవించును గాక. హలో, దేవుని నమస్తోత్రాలు. కుడి వచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తున్నామండి. దేవుడు మనల్ని, మన కుటుంబాలని సజీవులకు నుంచి ఇంతవరకు దేవుని సన్నిధిలో మన అందరం కూడా ఇట్టి రీతిగా ఉన్నామంటే కేవలం ఆయన కృప, ఆయన కాపుదల. దేవునికి మహిమ కలిగిన గాక. ముఖ్యంగా సాక్ష్యం ఏంటంటే, ఈరోజు కమిటీ ఉందండి. కమిటీ కూడా నిర్ణయించాలని తలంపుతో ఉన్న పెద్దలందరూ కూడా నేను కోరేది ఏంటంటే, ప్రతి విశ్వాసం కూడా కమిటీలో ఉండండి. కొత్తగా ప్రతి ఒక్కరు కూడా కొత్తగా నిర్మిస్తాము. కొత్త వాళ్ళందరినీ కూడా కమిటీలో జాయిన్ చేసి ఎవరికి ఏ పదవి ఇవ్వాలో, ఎవరికి ఏం చేయాలనేది ఆలోచన చేద్దామండి. కొత్త వారందరూ రవి గారు అబ్బాయి కూడా ఉండాలి. అలాగే అనిల్ గారు వచ్చినట్టు ఆయన కూడా ఉండాలి. ప్రతి ఒక్కరు కూడా, రాజు గారు వచ్చారు కూడా, మెట్టి రాజు గారు, ప్రసాద్ గారు కూడా ఈరోజు ఉండండి. అందరూ పాత వాళ్ళు మేము అనుకుంటాము, కొత్త వాళ్ళందరూ మిమ్మల్ని ముందుకు పెట్టి
సంఘాన్ని బలపరచాలని తలంపుతో ఆశతో ఉన్నాము. మీరందరూ కూడా ముందుండి సంఘం పట్ల భారం కలిగి సంఘాన్ని నడిపించే విధానంగా మీరందరూ ముందుకు రావాలని కోరుతూ చిన్న మాటలు దేవుడు దీవించను గాక. ఆమేన్. ఎవరైనా ఉన్నారా? హలో హలో మంచిదండి. మరి చెప్పబడినటువంటి సాక్ష్యములు బట్టి మనం ప్రార్థన చేద్దాం. మరి సహోదరి తల్లి గారు రాహిల్ గారు మరి చెప్పినటువంటి సాక్ష్యం, అక్కడ సంఘము రేపటి దినమున ప్రారంభింపబడుతుంది కనుక సంఘము కొరకు మరి నిర్మించబడుతున్నటువంటి సంఘము కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా గంగాచలం గారు చెప్పినటువంటి మరి సాక్ష్యాన్ని బట్టి కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి ఇంకా అనేకమైనటువంటి ప్రార్థన వస్తున్నవి, వాటన్నిటిని బట్టి కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి ప్రభాకర్ విజయ్ గారు ప్రార్థనలు నడిపిస్తారు. మరి సంఘం కొరకు, సంఘ బిడ్డల కొరకు మనం నిత్యము ప్రార్థిస్తున్నాం, ఇంకను ప్రార్థన చేద్దాం. అదేవిధంగా అల్లామదియా ఇంటర్నేషనల్ కంపెనీ కొరకు ప్రార్థన చేస్తున్నాం, ఇంకను ప్రార్థన చేద్దాం. అదేవిధంగా మరి సంఘం బిడ్డలు అనేక మంది బలహీనలుగా ఉన్నారు, వారి నిమిత్తం నిత్యము ప్రార్థిస్తున్నాం, ఇంకను ప్రార్థన చేద్దాం. మరి చెల్లి కెజియా గారు మరి ఇంకా జ్వరంతో బాధపడుతూ ఉన్నారు, వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. బలహీనలుగా ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, దీర్ఘకాల రోగాలతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారందరి కొరకు నిత్యము ప్రార్థన చేస్తూ ఉన్నాము. దేవుడు వారి జీవితంలో గొప్ప ఆరోగ్యాలు, మంచి ఆరోగ్యాలనిచ్చి మరి బలపరచులాగా ఇంకను మనము ప్రార్థన చేద్దాం. రక్షణ లేని బిడ్డలు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం, ఇంకను ప్రార్థన చేద్దాం. మరి సంఘంలో గర్భఫలాల కొరకు ఎదురు చూస్తున్నటువంటి ప్రియ బిడ్డలు ఉన్నారు, వారి నిమిత్తం కూడా మనము ప్రార్థన చేద్దాం. అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారిని బట్టి కూడా మనము ప్రార్థన చేద్దాం. మరి కొంబత్తుల రవి గారు వారి పెద్ద కుమార్తె మౌనిక గురించి ప్రార్థన చేయమని ప్రార్థన సహాయం కోరి ఉన్నారు. వారి యొక్క చదువులలో దేవుడు సహాయం దయచేలాగున వారి కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా సంఘం కొరకు ప్రయాసపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. మరి లక్ష్మీ శ్రీనివాసరావు గారి యొక్క కుటుంబం కొరకు మనం ప్రార్థన చేస్తున్నాం, ఇంకా ప్రార్థన చేద్దాం. అనిషా పండు గారు మరి కుమార్తె వారు మరి ప్రయాణమై 18వ తారీఖున ప్రయాణమై ఇండియా వెళ్తున్నారు, వారి ప్రయాణం కొరకు ప్రార్థన చేద్దాం. అదేవిధంగా గంగాచలం పద్మోదన్ గారు కూడా మరి రేపటి దినమున ప్రయాణమై ఇండియా వెళ్తున్నారు, వారి యొక్క ప్రయాణం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. మరి వెంకటేష్ గారు కూడా ఈరోజు ప్రయాణమై ఇండియా నుంచి బయలుదేరి దుబాయ్ వచ్చి ఉన్నారు, వారి కొరకు కూడా మనము ప్రార్థన చేద్దాం. దయతో అందరూ లేచి నిలబడినట్లయితే చెప్పబడినటువంటి సాక్ష్యం నిమిత్తము, ప్రార్థన వసతి కోరినటువంటి ప్రియ బిడ్డలందరి నిమిత్తము మనం ప్రార్థన చేద్దాం. సంఘముగా ప్రార్థన చేసినప్పుడు ఎన్నో గొప్ప అద్భుత కార్యాలు దేవాతి దేవుడు మన జీవితాల్లో సంఘంలో చేస్తూ ఉన్నాడు కనుక మనం ఆయన పాదాల చెంత చేరి మనం అందరము కూడా దయతో ప్రతి ఒక్కరము ఆ దేవాతి దేవుని యొక్క పాదాల చెంత చేరి మనం అందరము ఆ దేవాతి దేవుని యొక్క సహాయాన్ని మనం వేడుకుందాం. ఈ యొక్క సమయంలో ప్రభాకర్ విజయ్ గారు ప్రార్థన నడిపిస్తారు, దయతో ప్రతి ఒక్కరూ ప్రార్థనలో ఏకీభవించవలసింది కోరుతూ ఉన్నాను. నా ప్రభు గతించిన తానపు దినము నుంచి నాయన ఈ పునరుత్థానపు ఆరాధన వరకు మమ్మల్ని దైవజనులను సంఘ బిడ్డలను విశ్వాసులందరినీ నీ సజీవమైన రెక్కల చాటులో కాచి భద్రపరిచి సజీవులుగా ఆరోగ్యవంతులుగా ప్రభా నీ పాద సాన్నిధ్యానికి వచ్చి నిన్ను స్తుతించుటకు నాన్న ప్రభా నిన్ను ఘనపరచుటకు నీ మాకు ఇచ్చిన ధన్యతను బట్టి దేవానికే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. రాజానికి వందనాలు. ఈ ఆరాధన ప్రారంభం నుంచి ఇంతవరకు ప్రభా నీ కృపలో నడిపించినందుకై నీకు వందనాలు. నాయన పాటల్లో మీ మహిమ పొందారు ప్రభా, వాక్య ప్రతి వాక్యాల్లో మీరున్నారు తండ్రి, నాయన సాక్ష్యాల్లో మీరున్నారు నాయన. ఇదిగో తండ్రి సాక్ష్యం చెప్పిన బిడ్డల కొరకు విజ్ఞాపనంగా చేయుచుండగా పరిశుద్ధాత్ముడా నీరే సహాయం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. బాబు నీకు వందనాలు. సంఘాన్ని బలపరచండి, సంఘ సరిహద్దులను విశాలపరచమని అడుగుచున్నాను. సంఘములో నూతన ఆత్మలను నడిపించుకురండి. నడిపించబడిన బిడ్డలు ప్రభా స్థిరము కలిగిన సంఘంలో నాటబడుటకు నాయన నీ కృప వారిపై నుంచమని ప్రార్థిస్తున్నాను. రాజానికి కొందనాలు. దైవ సేవకులను బలపరచండి ప్రభా, నీ అభిషేకంతో నీ సేవకుని నింపండి. నీ పరిచర్యలో ప్రభా నా తండ్రి ఇంకను ప్రభా బలమైన యోధులుగా నీ కొరకు నా తండ్రి పనిచేసే నా తండ్రి గొప్ప నా తండ్రి నాయన పరిశుద్ధాత్మ శక్తి కలిగిన అభిషేకులుగా నీ సేవకుని ఆయన నింపమని ప్రార్థిస్తున్నాను. రాజా వారికి ఇచ్చిన కుమారులను బట్టి, భార్యను బట్టి, వారికి ఇచ్చిన కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. వారు చేస్తున్న ఉద్యోగంలో కూడా మీరు సహాయం దయచేయండి. నీ కృపలో వారి నిత్యము నా తండ్రి బలపరచమని ప్రార్థిస్తున్నాం. రాజానికి వందనాలు ప్రభా నాయన. అదేవిధంగా సువార్థికులు నాయన ఎలీషా గారిని కూడా బట్టి ప్రార్థిస్తున్నాం, దాన్ని నీ సేవకుని బలపరచమని అడుగుచున్నాం ప్రభా. నీకు వందనాలు బాబు నాయన. నీ కృపలో నిత్యము నా తండ్రి నాయన దినదినము నీ అందు విశ్వాసంలో నేను కను బలపడుటకు నీ సేవకుని ప్రత్యేకపరచమని ప్రార్థిస్తున్న వారి కుటుంబాన్ని ఆశీర్వదించండి. రాజానికి వందనాలు. సంఘ పెద్దలను దీవించండి రాజా.
రాజానికి వందనాలు ప్రభా. వారిని బలపరచమని అడుగుచున్నాను ఈ దినాన్ని ప్రభా. నూతన వ్యక్తులను ప్రభా సంఘంలో నా తండ్రి ప్రభా నాయన నియమించాలని వారు ఆశపడుచు ఉండగా పరిశుద్ధాత్ముడు నీ ఆత్మ కార్యాలు జరిగించండి నాయన. ఇదిగో సాతాను క్రియలను లయపరచండి ప్రభా నా తండ్రి నీకు వందనాలు. ప్రతి బిడ్డ కూడా జ్ఞానముతో వివేకముతో నా తండ్రి వారి కార్యాలు తండ్రి సఫలం చేయనట్లుగా నా తండ్రి వారి జ్ఞానము కలిగి మాట్లాడుటకు వారి నోరును తెరవమని ప్రార్థిస్తున్నాను తండ్రి నీకు వందనాలు. ఎటువంటి ప్రభా నా తండ్రి గొడవలు కొట్లాట్లు లేకుండా ఐక్యతతో సమాధానముతో నా తండ్రి సంఘం నడవడానికి నా తండ్రి నీవే కృపనిమ్మని ప్రార్థిస్తున్నాను రాజా నీకు వందనాలు. సాక్ష్యం చెప్పిన బిడ్డలను బట్టి నీ పాదాలు చెంతకు వస్తున్నాం. రాహేల్ గారిని బట్టి నీకు వందనాలు బాబు అయ్యా. ఎన్నో దినాలుగా నాయన మేము ప్రార్థించిన రీతిలో ప్రభా నా తండ్రి నాయన వారి యొక్క నాయన సంఘ విషయంలో అద్భుతమైన కార్యం జరిగించావు ప్రభా నా తండ్రి. ఎన్నో ఆటంకాలు అవరోధాలు వచ్చినప్పటికీ కూడా నా తండ్రి దేవా నీ కార్యాన్ని సఫలం చేస్తావు తండ్రి నీకు వందలు. అద్భుతమైన రీతిలో అక్కడ మందిరాన్ని నిర్మించిన తండ్రి రేపటి దినాన్ని ప్రభది ప్రారంభం కావడానికి మీరు ఇచ్చిన కృపను బట్టి నీకు వందనాలు. యెహోవా కార్యం చేయగా నాన్ని దాన్ని అడ్డుకొనగలవాడు ఎవరు ప్రభా నీకు వందనాలు. అయ్యా దాన్ని త్రిప్పివేయగలవారు ఎవరు తండ్రి నీకు వందనాలు ప్రభా. నీ కార్యం ఆ స్థలంలో ఉంచినందుకై నీకు వందనాలు. రేపటి జరగబోయే ఆరాధనలో మీరుండండి. ఒక అభిషేకాన్ని అక్కడ కుమ్మరింపచేయండి. ప్రతి అడ్డంకులు ఆటంకాలు నజరేయుడైన యేసు నామములో తొలగించమని ప్రార్థిస్తున్నాం రాజా నీకు వందనాలు. కుమార్తె బలహీనంగా ఉంటుండగా మీరే బలపరచండి. మంచి ఆరోగ్యం నీ కుమార్తెకు దయచేయమని ప్రార్థిస్తున్నాను బాబు నీకు వందనాలు. స్తోత్రాలు బాబు నీకు వందనాలు. అయ్యా నా తండ్రి ఇంకా బలహీనులుగా ఉన్న బిడ్డలు ఉన్నారు బాబు వారిని బలపరచండి. ఆరోగ్యాలు దయచేయండి. గర్భిణీ స్త్రీలు ఉన్నారు ప్రభా వారిని ప్రభా తగిన కాలంలో మంచి నాయన తండ్రి ప్రసవానికి వారిని సిద్ధపరచండి. మంచి ఆరోగ్యాలు నా తండ్రి నాయన వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం రాజానికి వందనాలు. ప్రయాణానికి సిద్ధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం రాజానికి వందనాలు. వారి ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి నాయన. ఇదిగో పద్మక్కని క్షేమంగా రేపటి దినాన్ని నాయన మీరే తోడుకి వెళ్ళమని ప్రార్థిస్తున్నాను. మరో సహోదరులు కూడా నాయన ప్రయాణానికి సిద్ధపడుతుండగా మీరే నా తండ్రి వారికి తోడుగా ఉండమని ప్రార్థిస్తున్నాం రాజానికి వందనాలు ప్రభా. కేజీఆర్ కలిగిన బలహీనతలను విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఇంకెవరైతే నా తండ్రి ప్రార్థన సహాయం కోరి ఉన్నారో ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం రాజానికి వందనాలు ప్రభా. నా దేవా నా తండ్రి కంపెనీని బట్టి నీకు వందనాలు. అల్హామది కంపెనీని మీరు జ్ఞాపకం చేసుకోండి రాజా. అనేక మంది బిడ్డలు ప్రభా నాయన ఆ కంపెనీలో పని చేయడానికి మీరు సహాయం దయచని ఇచ్చిన నాయన నూతనమైన ప్రాజెక్టులను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం రాజా నీకు వందనాలు. ప్రతి బిడ్డను మీరే జ్ఞాపకం చేసుకోండి. విజిట్ లో ఉన్న బిడ్డలకు నాయన మంచి నాన్న పనులు సమకూర్చమని ప్రార్థిస్తున్నాం బాబు నీకు వందనాలు. బిడ్డలు ఆశ కలిగిన తండ్రి నీ వైపు చూస్తూ ఉండగా పరిశుద్ధాత్ముడ నీవే వారి పట్ల గొప్ప కార్యం చేయమని అడుగుచున్నాను ప్రభా. నీ గుప్పులు విప్పిన ఆయన ప్రతి జీవి కోరికను తృప్తి పరచుచున్న దేవుడు తండ్రి నీకు వందనాలు. నీకు అసాధ్యమైనది లేనే లేదు నా తండ్రి నీకు వందనాలు. అయ్యా ఇదిగో నిన్ను ప్రభా ప్రార్థిస్తుండగా నీ గొప్ప కార్యమును వారి పట్ల జరిగించమని ప్రార్థిస్తున్నాం బాబు నీకు వందనాలు. అయ్యా నీకు వందనాలు. ఇంకా జరగబోయే ఆరాధన అంతట్లో మీరే తోడై ఉండండి ప్రభా. నీకు మహిమకరంగా జరిగించుకోండి నాయన. నీ సేవకులు నిలబట్టి దినాన్ని వర్తమానం అయితే మాకు అందించిన ఉన్నావు తండ్రి దేవా. ఇదిగో వినుటకు నాయన వినబుద్ధిని పుట్టించమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్క చెవులను మీరు తెరవమని ప్రార్థిస్తున్నాం. ప్రతి హృదయాన్ని ప్రభా నా తండ్రి తెరిచి నా తండ్రి నీ వాక్యం వినబడుతున్నప్పుడు బాబు దానిని అయ్యా అంగీకరించి తండ్రి వాక్యానుసారంగా జీవించే బిడ్డలుగా ప్రతి బిడ్డను ఆశీర్వదించండి. ప్రతి బిడ్డని రాకడ కొరకు ఆయుధపరచండి. సిద్ధపాటు కలిగిన కన్యకల వలె నాయన ఇదిగో నీ రాకడలో ఎత్తబడే సంఘముగా నాయన ఈ సంఘాన్ని నానాటికి విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాం బాబు నీకు వందనాలు. నీ బలమైన అభిషేకాన్ని గురించి నా తండ్రి జరగబోయే శ్రేలాదనలో మీరు తోడుగా ఉండి నాయన మీరే సహాయం దయచేసి కృప చూపమని యేసు అతి శ్రేష్ఠ నామములో అడిగి ప్రార్థించి పొంది ఉన్నాము పరమ తండ్రి ఆమేన్. అదేవిధంగా నిల్చున్నట్లయితే స్తుతి ఆరాధన చేసుకుందాం. అయితే ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ఆకాశం వైపు చూద్దాం. ఆకాశం ముందు సింహాసనము, సింహాసనం ముందు ఆయన ఆసీనుడైనటువంటి దేవాతి దేవుని వైపు మనం చూద్దాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకుందాం. దేవాతి దేవుడు మనల్ని ఎంతగానో ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడి భద్రపరిచి ఈ విధంగా ఆయన పాదాల చెంత చేరి ఉన్నామంటే కేవలం దేవుని యొక్క కృప మాత్రమే. ఆయన కృప లేకపోతే మనం లేని వారము. ఆయన కృప లేకపోతే మనం జీవించలేని వారము. ఆయన కృప లేకపోతే మన జీవితమే లేదు. ఏమిచ్చి ఆయన రుణం తీర్చుకోగలము? ఏమిచ్చిన ఆయన రుణం తీర్చుకోలేము.
అనువాడు యేసయ్య ఏమిచ్చి మనం తండ్రి, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తైన యేసయ్య, ఇస్సాకు దేవా మీకే బాధలు మలగలవాడా మీకు స్తోత్రం. ఏమిచ్చిన ఆయన మీ రుణము తీర్చలేము గనుక నాయన. హల్లెలూయా. యేసు మీకు వందనాలు ప్రభువా. మహోన్నతుడా మీకు స్తోత్రం. నేను అలనాడు తండ్రి నాయన జకరీతో మీరు మాట్లాడిన దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రతి ఒక్కరితోనైనా ఆయన ఆత్మను మన మధ్యలో ఉన్నది కనుక ఆత్మతో శక్ష్యంతో ఆరాధిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. యేసు మీకు స్తోత్రమనైనా. హల్లెలూయా. ఏమిచ్చినా మీరు రుణము తీర్చలేము తండ్రి. హల్లెలూయా. ఎవరు చేయనటువంటి యాగాన్ని నైనా మా కొరకు మీరు చేసిన త్యాగనకై మీకే స్తోత్రమనైనా. నాయన మీకు వందనాలు. హల్లెలూయా, హల్లెలూయా. యేసు నైనా తండ్రి మీకు స్తోత్రమనైనా. ఇదిగో తండ్రి మీరు చూస్తున్న దేవుడు నైనా, మీరు మాట్లాడే దేవుడు నాయన బలహీనులు మీరు బలపరిచిన దేవా మీకు స్తోత్రం. హల్లెలూయా. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు అందరూ కలిసి పడదాం. నీవు చేసిన మేలకు నీవు చూపిన కృపలకు నీవు చేసిన మేలకు చూపిన కృపలకు మేలకు నువ్వు చూపిన కృపలకు నువ్వు చేసిన మేలకు చూపిన కృపలకు
మేలకు నీవు చూపిన బలపరిచిన దేవా సంచారం చేయన దేవా ఇదిగో తండ్రి మాతో మీరు మాట్లాడబోచున్నారయ్యా ఈ మధ్యాహ్నకాల సమయంలో తండ్రి ప్రతి ఒక్కరు నాయన ఏ హృదయాలతో వచ్చారు నేను ప్రతి ఒక్కరిని మీరు మాట్లాడండి ఆయన మీరు బలపరిచండి తండ్రి మీకు స్తోత్రం మన దేవుడు గొప్ప దేవుడు గనక రాజులకు రాజు గనుక ఆయన ధనవంతుడు తండ్రి ఆయన మీకు వందనాలు ఆయన మాట్లాడే దేవుడు గనుక మరి రెండు తప్పట్లు కొట్టి మరి రెండు చప్పట్లు ఆయన మహిమపడతాం ఆయన కనపడతాం దేవా మీకు స్తోత్రం దేవా మీకు స్తోత్రం వందనాలు ఆయన యేసు మీకు వందనాలు స్తోత్రం ఆయన హల్లెలూయా 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 ఇదిగో తండ్రి మధ్యాహ్నకాల సమయంలో తండ్రి ప్రతి ఒక్కరిని ప్రభు ఆరాధించే కృపనిచ్చారు ఆయన మీరు గణపరచడానికి మిమ్మల్ని మహిమపరచడానికి మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు స్తోత్రం హల్లెలూయా హల్లెలూయా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడబోచున్నారయ్యా మీకు స్తోత్రం ఆయన మీకు స్తోత్రాలు యేసు మీకు వందనాలు ప్రభు మహాపరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి మీకు వందనాలు ప్రభువా ఇదిగో తండ్రి గడిచిన పునరుద్ధాన దినం నుండి ఈ పునరుద్ధాన దినం వరకును మమ్మల్ని మా కుటుంబాలను మా సంఘములను మా సేవకులను మీరంతగానో మీరు ఆదరించి కాపాడి సజీవు లెక్కలో ఇచ్చినైనా ఇటు రీతికి నేను మీ నామను స్తుతించడానికి నేను గణపరచడానికి మహిమపరచడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు నాయన ఇదిగో తండ్రి త్వరనని భాగ్యాన్ని ప్రభా అనేక ధనవంతులు ప్రభ చూడలేకపోయారయ్యా ఇదిగో తండ్రి అటు కాకుండా ప్రభు మీ యొక్క సజీవమైన రెక్కల చాట్లు మమ్మల్ని కాయిచున్న దేవా మీకే స్తోత్రం నాయన ఏమి ఇచ్చినాయన మీరు నమ్మ తీర్చలేం ప్రభా నాయన ఎవరు చేయలేటువంటి యాగాన్ని నాయన మా కొరకు మీరు ప్రాణాన్ని అర్పించారు ప్రభా మీకు వందనాలు తండ్రి నాయన తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకొంచున్నాను ప్రతి బిడ్డను ప్రభా ఏ హృదయాలతో వచ్చారు మీరు చూస్తున్న దేవుడు నాయన మీరు బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తుకుండా ప్రతి ఒక్కరిని నాయన మీరు తాకమే మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నానయ్యా మీకు వందనాలు మీరు బలపరచండి మీరు ధైర్యపరచండి నాయన మీకు స్తోత్రం ఇదిగో తండ్రి మా సంఘమును దీవించండి సంఘ సరిహద్దులు విశాలపరచండి నాయన ఎత్తబడే సంఘముగానైనా మీ కార్టూన్ సంఘాన్ని మీరు దీవిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు మా సేవకులను మీరు బలపరచండి నాయన వారు చేసిన సేవంతట్లో నాయన ఇదిగో తండ్రి ఇరువును మీరు దీవించి ఆశీర్వదించి మీరు బలపరచమని మీ సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను ఇదిగో సేవకులు ప్రభా నాయన ఈశ్వరరాజు గారు ప్రభా
మాకు తండ్రి ఏ వర్తమైతే మాకు కావాలో ఆ బిడ్డని సిలువ సాటును మరుగుపరిచి బలపరిచి నాయన మాకు నాయన మా వాక్యానుసారంగా నడుచుకుని కృపణ ధన్యతను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని, సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరు ఒక్కరే పొందుకొనమని నజరేయుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థించిన ఆయన ఈ స్తుతి ఆరాధన మీకు సమర్పించుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. మంచిదండి. ఇప్పటి వరకు మరి చక్కగా స్తుతి ఆరాధన నడిపించిన ఉజ్జో గారికి వందనాలు తెలియజేస్తున్నాను. యొక్క సమయంలో మనం వాక్య సందేశాన్ని విందాం. జాగ్రత్తగా దేవుని యొక్క మాటలు వినాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ ఒక సమయంలో అన్నయ్య ఎలీషారాజు గారు వచ్చి వాక్య సందేశాన్ని అందిస్తారు. మమ్మల్ని ప్రేమించిన పరమ తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడు తండ్రి. అవును ప్రభా, స్తుతుల ద్వారా సంఘమంతా ప్రభా స్తుతించగా విన్నారు తండ్రి. ప్రభా, వాక్యం ఇచ్చడానికి నిలబడి ఉన్నాను తండ్రి. ఒట్టువాని ప్రభా, వాని ప్రభా, నేను మాట్లాడితే ఎవరికీ ప్రయోజనం కాదు ప్రభా. మీరే మాట్లాడండి తండ్రి, మీరే మహిమపరచుకోండి తండ్రి, మీరే ఘనత మహిమ ప్రభావాలు చెల్లిస్తాం. నజరుడైన యేసునామమున అడుగుతున్నాం పరమ తండ్రి, ఆమేన్. హల్లెలూయా. దేవుని స్తోత్రం. అట్లా చెప్దాం, హల్లెలూయా. దైవ సేవకులు మరి యేసోబు గారికి, మరి పెద్దలకు, విశ్వాసులకు, స్త్రీల సమాజం గారికి, ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు నామమున మీకు అందరికీ వందనం తెలుపుతున్నానండి. వందనాలు. ఈరోజు దేవుడు మన కృప ఉన్నదంటే, సంఘంకి వచ్చామంటే కేవలం ఆయన ఇచ్చే ఉచితమైన కృప. చూడండి, మన ప్రాణం ఉంటేనే మన బాడీ పనిచేద్ది. మన ప్రాణం వెళ్ళిపోతే దాన్ని ఏమంటారు, శవమైపోతుంది. నిజంగా దేవుడు మనల్ని ఈ విధంగా సజీవ లెక్క ఉంచాడంటే ఆయన ఉచిత కృప. సర్వ సృష్టిని సృజించి మరి బైబిల్లో ఎన్నో కార్యాలు, ఏమీ లేని వారిని ఉన్నత స్థితులకి ఉంచిన దేవుడు. అలాగే మనల్ని కూడా దేవుడు ఉంచగల సమర్థుడు. చూడండి, ఇంటికి ఇల్లాలు అంటారు కదండి. ఇంటికి ఇల్లాలు దీపము, అంతే కదండి. ఇంటికి ఇల్లాలు ఇంటికి వెళ్ళాలి దీపం అవుతే, మరి దీపం ఎవరండి? దీపము దేవుడే. పెట్టుకోండి. ఇది దీపము దేవుడు అవుతే పిల్లలకు అవనండి, పెద్దలకు అవనండి, ఎవరికైనా అవరండి, సర్వ సృష్టిలో అందరికీ దేవుడు ఒక్కడే. ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఇప్పుడు ఇల్లాలు అవనండి, ఎవరు అవనండి, దేవుని వాక్యం అనే దీపం లేకపోతే ఆ ఇంట్లో ఏముంటుందండి? విజయం ఉండదు, వర్ధిల్లరు, ఆశీర్వాదం ఉండదు. అదే దేవుని వాక్యము అనే దీపము వాళ్ళ హృదయం ఉంటే ఆ కుటుంబం అంతా క్షేమంగా చక్కగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం పిల్లరా. దేవుని కృప మన మీద ఉండాలంటే మరి సంఘానికి మనం సరైన రీతిలో ఉండాలి. ఇప్పుడు చూడండి, హాస్పిటల్కి వెళ్ళాలనుకోండి, మనం ఏదో నొప్పి వస్తుంది, గ్యాస్ నొప్పి అని ఏం చేస్తాం? పర్లేదు, తాతికి వెళ్దాం అంటారా? లేదు. మరి దేవుని సంఘం అవుతే, అదే బండరావు గారు రావట్లేదండి, ఉద్యోగం డ్యూటీకి వెళ్ళిపోయి అన్నారు అనుకోండి, మరి మంచిది. ఎలా ఉండాలంటే దేవుని సంఘం పట్ల దేవుని మీద ఆశపడి రావాలి సంఘానికి. దేవా, నువ్వు బ్రతికిస్తున్నావంటే, నువ్వు ఉద్యోగం ఇచ్చావంటే, సమస్తం ఇచ్చావంటే ఎవరి కృప అండి? దేవుడిచ్చే కృప. నిజంగా బైబిల్లో మరి 66 పుస్తకాలు, అంటే పాత నిబంధన గ్రంథం 39, కొత్త నిబంధన గ్రంథం 27, ఈ రెండు కలిపితే 66 పుస్తకాలు అయినాయి. ప్రత్యేకంగా స్త్రీలకు మరి అధ్యాయాలు రాశారు. ఎన్ని పుస్తకాలు రాశారు? రూతు, ఎస్తేరు, స్త్రీల పేరును నేను చెప్తున్నానండి. 2 గ్రంథాలు. ఇంకా ఉన్నాయండి 2 గ్రంథాలు. దేవుడు అక్కడ 66 పుస్తకాల నుంచి 2 గ్రంథాలు దేవుడు
స్త్రీలను మరి ప్రత్యేక రీతిలో ఉంచినట్టు చూస్తున్నాం. వీళ్ళు రూతు, ఎస్తేరు ఉన్నత స్థితిలో ఉన్నవారు కాదు. వాళ్ళు లేని స్థితిని ఉన్నత స్థితిలోకి పెట్టిన దేవుడు ఆయన. మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. మన బైబిల్లో హదస్స అని ఉన్నది. హదస్స మరి ఏ విధంగా ఉందంటే, తండ్రి పేరు అబియేలు అని ఉందండి. ఆ తండ్రి ఎలా జరిగిందంటే, బబులోను మరి నెబుకద్నెజరు రాజు మరి యుద్ధం చేసినప్పుడు యూదా రాజు అనే ఎకీముని మరి అక్కడ చెరగా పట్టుకొచ్చినట్లుగా మనం చూస్తున్నాం. మరి హదస్స ఏమైందంటే, తల్లిదండ్రులు లేరు. మరి నా అని అనుకున్నదేమో, మరి ఏమి నా జీవితంలో ఏమవుతుంది, నా బ్రతుకేంటి, నా జీవితం ఏంటి అని అనుకున్నదేమో. అందుకే పేతురు 1 పేతురు 5:6 చూద్దాం. 1 పేతురు 5:6 చదువున్నాం. ఆయన తగిన సమమందు మిమ్ముని హెచ్చించును. ఎప్పుడు హెచ్చించాలో, ఎప్పుడు దించాలో, ఎప్పుడు మనం ఉండాలో ఆయన ఈ వాక్యం ద్వారా మనం మాట్లాడుకుంటే హదస్స. మరి హదస్స ఎవరు అన్న ముందుకు కాకుండా మనం ఎస్తేరు గ్రంథము మరి 1-2 చదువుతాం చూడండి. అహస్వరోజు దినములలో జరిగిన చర్యలు వివరము హిందూ దేశం మొదలుకొని కూసు దేశం వరకు 127 సంస్థానాలకు అహస్వరోసు ఏలెను. ఆ కాలమందు రాజు అయిన అహస్వరోసు సూసాను కోటలో నుండి రాజ్య పరిపాలన చేయుచుండగా. ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. 127 సంస్థానాలు అంటే మరి హిందూ దేశం నుంచి కూసు దేశం వరకు. బైబిల్లో హిందూ దేశం అంటే ఇక్కడే మనకు వ్రాయబడి ఉంటుంది. మరి హిందూ దేశం నుంచి కూసు దేశం వరకు మరి వ్రాయబడి ఉన్నది. ఏంటంటే అహస్వరోజు మరి ఏలినట్లుగా, మన రాజుగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కానీ ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే, వస్తే అనే రాణి ఏమైందండి, తిరుగుబాటు చేయడం వల్ల, అక్కడ విందులోకి వెళ్ళకపోవడం వల్ల, రాజుకు కోపం వల్ల మరి అక్కడ ఏం జరిగిందంటే ఒకసారి చూద్దాం. చూడండి 2వ అధ్యాయము 7వ వచనం చదువుదాం. హదస్స ఎవరు అన్నది. తన పినతండ్రి కుమార్తె అయిన హదస్సాను ఎస్తేరు తల్లిదండ్రులు లేనని ఉండగా అతడు ఆమెను పెంచుకొనెను. ఆమె అందమైన రూపమును సుందరమైన ముఖం గలదై ఉండెను. ఆమె తల్లిదండ్రులు మరణం పొందిన తర్వాత మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించును. ఇక్కడ ఎలా అంటే, మొర్దెకై యాక్చువల్లీ అన్న వరుసలు అవుతాడు, చెల్లి అవుతుంది ఎస్తేరు. కానీ అక్కడ ఏం చేశాడండి, కుమార్తెగా స్వీకరించాడు. ఎస్తేరు ఒకవేళ అనుకున్నదేమో, నాకెవరో లేరు, నన్ను చూసేవారు ఎవరు లేరు. మరి ఏంటంటే దేవుడు ఏర్పరిచాడు తండ్రి కింద ఎవరిని, మొర్దెకైని. చూడండి, మొర్దెకైని ఏర్పరిచాడు. మరి చక్కగా మరి మొర్దెకై ఏం చెప్తే అదే వింటుంది. కానీ ఇక్కడ చూడండి 2-3 చదువుదామండి. 2వ అధ్యాయం ఎస్తేరు 3వ వచనం. ఒక్క నిమిషం చదువుకుందాం. అందు నిమిత్తము సౌందర్యవంతులైన కన్యకలందరినీ సమకూర్చి సూసాను కోట అంతఃపురమునకు చేర్చి స్త్రీలకు కాపర్యగు రాజు యొక్క నపుంసకుడు హేగే వశమునకు అప్పగించినట్లు రాజు తన రాజ్యం యొక్క సమస్తానన్నిటిలో పరిచారులను నియమించునుగాక. శుద్ధి కొరకు సుగంధ ద్రవ్యములను ఇచ్చిన తరువాత రాజు ఆ కన్యకలు దేని యందు ఇష్టపడును ఆమె వష్టికి బదులుగా రానియగును. ఈ మాట రాజునకు అనుకూలమైన గనుక అతడు అలాగూ జరిగించును. ఇప్పుడు చూడండి, 127 సంస్థానాలకు ఏకైక రాణి ఎవరండి, ఎస్తేరు దేవుడు నిలబెట్టాడు.
ఏమీ లేని పరిస్థితిలో ఉన్న ఎస్తేరుని అక్కడ తీసుకొచ్చాడండి, ఉన్నత స్థితిలో తీసుకొచ్చాడు. రాజు అక్కడ శోషాని కోటలో రాజు పరిపాలన ఉన్నదంటే చూడండి దేవుడు ఎలాగ చేశాడు. ఎస్తేరు ఏ విధంగా సిద్ధపడ్డది, ఎస్తేరు ఎలాటకి ఏంటి కారణం అని మనం చిన్నగా చూద్దాం. ఎస్తేరు 3 చదువు కదండి, 2:12 చదువుదాం. 6వ మాసమున గోపరస తైలంతోనూ 6 మాసములు సుగంధంతోనూ తేల పరిమళ క్రియల కొరకై మరి వేరే పదార్థములతోనూ స్త్రీలు పరిమళ క్రియలు ముగించి రాజు నద్దకు పోవువారు 12 మాసములైన తరువాత రాజు అయిన అహస్వరోసు నొద్దకు వెళ్ళుటకు ఒక్కొక్క చిన్నదానికి వంతు వచ్చినప్పుడు ఒక్కొక్క చిన్నది రాజు నద్దకు ఆ విధముగా పోవుచుండెను. చూడండి, సుగంధ ద్రవ్యులు అంట 6 నెలలు, అంటే ఇంకో 6 నెలలు ఏమన్నారు అక్కడ, గోపరసం తైలముతోను. మరి సంవత్సరం అయిన తర్వాత రాజు దగ్గరికి వెళ్ళాలి. రాజు ఎవరిని ఇష్టపడతాడో వారు రాణి అవుతారు. మరి ఇక్కడ 127 సంవత్సరాల నుంచి పోగు చేయబడ్డారు. ఎన్ని సంవత్సరాలు, 127 సంవత్సరాల నుంచి పోగు చేయబడ్డారు ఈ కన్యకులు ఎస్తేరు కూడా ఉన్నది. అందుకే 2:15 చూద్దాం. ఎవరు ఈయన చూసేవారు? ఈయన 2:15. ఓకే. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొని తన పినతండ్రి అయిన అబియేలు కుమార్తెగు ఎస్తేరు రాజునంతకు వెళ్ళుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క సండుడైన ఏగే నిర్ణయించిన కాలము అలంకారంగా ఆమె మరి ఏమి కోరలేదు, కానీ ఎస్తేరుని చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టింది. ఇప్పుడు చూడండి, ఇక్కడ చండుడైన ఏగే నిర్ణయించిన అలంకారము కాక ఆమె మరి ఏమీయూ కోరలేదు. అంటే వేరే స్త్రీలు కోరారు, ఈ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి. ఇక్కడ రాశాడు కదండి, భోజన పదార్థాలు కూడా 12 పేరాలను కదండి, పదార్థములతోనూ మరి వేరే పదార్థములతోనూ స్త్రీల పరమల క్రియల ముగించి రాజునద్దకు పోవారు. అంటే పదార్థములు అంటే 6 నెలలు రాజు చెప్పాడు, మరి మీకు ఏమి కావాలంటే అది ఇవ్వాలి స్త్రీలకని సిద్ధపాటు కలిగి మరి వెళ్ళినప్పుడు ఎస్తేరు కన్నా ప్రేమ పుట్టిందని, హేగేకే పుట్టిందంటండి. అక్కడ తయారు చేసే బ్యూటీ పార్లర్ హేగే ఆ కాపరి అతనికి ఏం చేసిందండి, దయ పుట్టిందంట. చూడండి, మళ్ళీ చదువుదామండి 15. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకొనిన తన పినతండ్రి అయిన అబీహైలు కుమార్తెగు ఎస్తేరు రాజునద్దకు వచ్చినప్పుడు ఒక్క నిమిషం చెప్పండి, చదవండి. స్త్రీలు కాయు రాజు యొక్క చండుడైన ఏకే నిర్ణయించిన అలంకారం కాక ఆమె మరి ఏమీ కోరలేదు. ఎస్తేరును చూసిన వారందరికీ ఆమె యందు దయ పుట్టింది. దయ పుట్టాలంటే ఎవరు కలుగు చేయాలండి? దేవుడే కలుగు చేయాలి. భర్త మీద ప్రేమ పుట్టాలంటే ఎవరు కలుగు చేయాలి? దేవుడే కలుగు చేయాలి. మరి భార్య మీద ప్రేమ పుట్టాలంటే దేవుడే కలుగు చేయాలి. సమస్తానికి ఆయనే దేవుడు, ఆయన ఏదైనా చేయగల దేవుడు. మళ్ళీ 2:10 చూద్దామండి. వీళ్ళందరికంటే ఎస్తేరును ప్రేమించెను, కన్యకులందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. అతడు రాజ కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తికి బదులుగా రాణిగా నియమించెను. చూడండి ప్రియులారా, దేవుడు మరి వస్తికి బదులుగా ఎవరు నిర్ణయించాడండి? వస్తికి బదులుగా రాణిగా ఎవరు నిర్ణయించారు? ఎస్తేరు నిర్ణయించాడు. మరి చూడండి, నిజంగా
ఆవిడ ఏమీ కోరలేదంట. ఏగే ఏమిస్తే అదే సిద్ధపడి చేసుకుందంట. ఏ వస్త్రాలు ఇస్తే, ఏ ఆంబరాలు ఇస్తే, ఏ గోల్డ్ ఇస్తే, డెకరేషన్కి ఏ రకరకాలుగా అడిగారు వేరే కన్యకులు. కానీ ఈవిడ మాత్రం ఏమి కోరలేదు. ఏగే ఎలా సిద్ధపడితే అలాగే వెళ్ళింది. రాజుకి ఏం పుట్టిందండి? దయ పుట్టింది. ఆవిడకి ఇష్టమైంది. అది దేవుడే కలుగు చేశాడు. కిరీటం పెట్టి మరి చూసినట్లుగా మనం చూస్తున్నాం. మరలా 17 చదువుతాం. 18 చదువుతాం. అప్పుడు రాజు అధిపతులందరికీ సేవకులందరికీ ఎస్తేరు విషయమై గొప్ప విందు చేయించి సంస్థానంలో సెలవు దినము ప్రకటించి రాజుకు స్థితి తగినట్లుగా బహుమతులు ఇప్పించాను. చూడండి దేవుడు కార్యములు చూడండి. రాజుకి ఇష్టమైనందున ఏమి కలిగిందండి? గొప్ప విందు కలిగిందంట. ఇక్కడ సాదృశ్యంగా మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మగా ఎవరున్నారండి? ఏగే కాపరిగా కూడా మనం అనుకోవచ్చు, పరిశుద్ధాత్మ కూడా అనుకోవచ్చు. ఎస్తేరు అయితే సార్వత్రిక సంఘంలో ఉన్నది. ఎలా ఉందండి? సార్వత్రిక సంఘంగా ఉన్నది. ఈవిడ 127 సంవత్సరాలకు ఏకైక రాణి. మిగతా స్త్రీలు అయితే నమ్మకార్థపు సంఘాలుగా ఉన్నారు. చూడండి సంఘాలు ఎన్నో ఉన్నాయి. అక్కడ పాటలు ఉన్నాయి, ఇక్కడ పాటలు ఉన్నాయి, ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి, ఇక్కడ సాక్ష్యాలు ఉన్నాయి. కానీ ఎత్తబడేది మరి ఎవరో? సార్వత్రిక సంఘం, కాటన్ సంఘం అంటారు. ఆమేన్. సార్వత్రిక సంఘంలో మనం వెళ్ళాలి ప్రియులారా. చూడండి మళ్ళీ ఒక్కసారి చూద్దామండి ఎలాగ సిద్ధపడ్డాడో ఒక్కసారి చూద్దాం. ఇది 2వ అధ్యాయము 4. ఓకే అండి. ఇప్పుడు ఎస్తేరు ఎవరి కోసం సిద్ధపరిచారండి? రాజు కోసం. ఇప్పుడు సంఘం ఎవరి కోసం సిద్ధపడాలి? ప్రభువు అయిన యేసుక్రీస్తు కోసం. అంటే ఆహస్వరోజు రాజు, ఎస్తేరు సార్వత్రిక సంఘము. చాలా అర్థం చేసుకోవాలి. నేను తొందరగా మీకు చెప్పడం వల్ల అర్థమవుతుందో తెలియదు. కానీ ఎస్తేరు సార్వత్రిక సంఘం అయితే రాజు అహస్వరోజు రాజు మరి యేసుక్రీస్తు వారు. మరి మన సంఘము ఎస్తేర్లుగా సిద్ధపడాలి. ఎలా సిద్ధపడాలండి? ఎస్తేర్లా సిద్ధపడాలి. మరి దేవుడు కోరుకునేది ఏంటంటే సంఘములో మచ్చ, డాగు, కలంకము, ముడత ఏమి ఉండకూడదంట సంఘములో. మరి అలా ఉన్న సంఘాల్లో కక్షలు లేవంటారా? అసూయలు లేవంటారా? ఖచ్చితంగా ఉన్నాయి. కానీ ఒకటి, పరిశుద్ధాత్మ మన పూర్తిగా పొందుకోకపోతే చాలా ఇబ్బందులు గురైపోతాం. మనము చూడండి 10 మంది కన్యకులు. ఒకసారి అర్థం చేసుకోండి. మత్తయి 25లో ఉంది, అది చదవద్దును. కానీ 10 మంది కన్యకులు ఉన్నారు. ఆ 10 మంది కన్యకుల్లో ఒకే ఉద్దేశంతో ఉన్నారు. ఎవరిని కలుసుకోవాలని? పెండ్లి కుమారుని ఎదుర్కోవాలని ఒకే ఉద్దేశంతో ఉన్నారు. వాళ్ళ దివిటులు 10 దివిటులు ఉన్నాయి. అంటే రక్షణ, 10 మందికి రక్షణ ఉంది. మరి ఏంటి వ్యత్యాసం? 5 సిద్ధపడి ఉన్నారు, 5 సిద్ధపడలేదు. అంటే చదవండి 25, 25. పరలోక రాజ్యము తమ దివిటులు పెట్టుకుని సరిపోతుంది. ఇప్పుడు దివిటిల్లో మరి ఏంటి? సిద్ధి అంటే ఏంటండి? దివిటిల్లో నూనె అంటే సిద్ధి అనగా మన దేహము, నూనె అనగా పరిశుద్ధాత్మగా సోదరి తీసుకుందాం. 5 మరి పరిశుద్ధాత్మ పూర్తిగా నమ్ముకున్నారు. వాళ్ళు దేవుని మీదే ఆధారపడిపోయారు. 5 నమ్ముకున్నారు, వాళ్ళకుంది పరిశుద్ధాత్మ. కానీ అంతా నిండుకొని లేదు. వాళ్ళ దగ్గర పరిశుద్ధాత్మ పూర్తిగా లేదు. కొద్దిగా నామకార్థంగా
సంఘాల్లో ఉంటున్నారో ఆ విధంగా దేవుడు వచ్చినప్పుడు విడిచిపెట్టబడ్డారు వాళ్ళు. మరి ఏంటి పరిస్థితి అప్పుడు? అంటున్నాడు దేవుడు, మీరెవరో నాకు తెలియదు, అక్రమం చేయవారులారా నా యుద్ధ నుండి పొమ్మంటాడు. అప్పుడు మన పరిస్థితి ఏంటి? మన కక్షలు, మన ఆశయాలు మనం ఇలాగే పెట్టుకుని ఉందామా? మరి ఎప్పుడు మారుతాం? మన బ్రతుకు మారాలి. మన బ్రతుకు మారకపోతే ఎవరో గురించి మనం ఏలు చూపిన కంటే మన బ్రతుకు మారాలి. మరి సాతాను గాడికి మరి సంఘంలో ఏమంటారండి? సాతాను గారు చూద్దాము. అపవాది గుణాలు ఎలా ఉండో చూద్దాం. దేవుడి గుణాల కంటేని అపవాది గుణాలు ఎలా ఉంటాయంటే అహంకారంగా ఉంటారు. అహంకారము, కక్షలు, పగలు ఇవన్నీ ఎవరికి సంబంధించినండి? సాతానికి సంబంధించింది. అదే దేవుడు అయితే పరిశుద్ధత, ప్రేమ, నీతి, ఐక్యత. సంఘానికి ఏం కావాలి? తగ్గింపు కావాలి. సంఘానికి ఏం కావాలండి? వినయం కావాలి. సంఘానికి ఏం కావాలి? సమాధానం కావాలి. సంఘానికి సమాధానం ఇవన్నీ ఉండాలంటే మనకి అధిపతి ప్రభువు అయిన యేసుక్రీస్తు మన మీద ఏలాలి, మన మీద ఉండాలి. సార్వత్రిక సంఘంలో కాటు సంఘం ఎత్తపడాలంటే ఎవరు ఉండాలి? ప్రభువు అయిన యేసుక్రీస్తు మీద ఆధారపడి ఉండాలి. ఎవరిని మనం తక్కువ అంచనా వేయద్దు. సాతానుగాడు గద్దించే సింహలే తిరుగుచున్నాడు ఎవరిని పాడు చేద్దామని. కానీ ఆ అవకాశం మనము ఇవ్వటానికి లేదు. ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి. ఎందుకంటే దేవుడు చెప్తున్నాడు, నిజముగా మొర్రపెట్టు వారికి సమీపంగా ఉన్న దేవుడు ఆయన ఎవరిని వద్దని వ్యక్తి కాదు. ఆయన ఎప్పుడు చూడండి, సాతాను అవుతే డోరు గంటికి వెళ్ళిపోద్దంట, దేవుడు అవుతే కట్టుతాడంట. కట్టుతున్నప్పుడు నువ్వు డోరు తీస్తే, అంటే నీ హృదయం తీస్తే అందులోకి దేవుడు వస్తాడు. ఇక్కడ చూడండి, గొంగర పురుగు చూడండి, అది గొంగర పురుగు చనిపోయిన తర్వాత ఏమవుతుందండి? సీతాకాకు చిలుకలాగా అవుతుంది. మరి సీతాకాకు చనిపోయి మరల గొంగర పురుగు అవుతుందా? మరి మనం పరిశుద్ధంగా ఉండి దేవుని ఎందుకు పవిత్రంగా ఉండి ఎందుకు మనం త్రొట్టిల్లిపోతున్నాం? మరలా గొంగర పురుగు వల్ల ఎందుకు అవుతున్నాం? గొంగర పురుగు చనిపోతే సీతాకాపు సిలుకు వస్తుంది, అది చనిపోతే భయంకరంగా ఉంది. మనం చూస్తాక ఎంతో చక్కగా ఉంటుంది. గొంగర పురుగు అసహించుకుంటాం అని సీతాకాపు సిలుకుని మనం అసహించుకోము. ఆ విధంగా ఉండాలంట. దేవుని ఎందుకు పరిశుద్ధాత్మ పొంది ప్రతి ఒక్కరు, అందుకే సంఘంలో ప్రతి ఒక్కరు మారు మనసు పొందాలి, బాప్తిస్మం ఇచ్చుకోవాలి, రొట్టె ద్రాక్షరసలు పాలు పొందులు పొందాలి. అవన్నీ దేవుడికి కావాల్సింది. అందుకే అంటున్నాం, ప్రతి ఒక్కరు హృదయాలు ఎవరు ఉండాలండి? ఎస్తేరు కాదు. ఎస్తేరు ఏ విధంగా సిద్ధపడ్డాదో, గొప్ప తైలంతో ఎలా సిద్ధపడ్డదో, వాక్యం అనే ఉతక స్నానంతో మనం ఉండాలి. మనం యేసు రక్తంలో కడగబడాలి. మనం యేసు రక్తంలో కడగబడిన తర్వాతే మన పరిశుద్ధులుగా తీర్చిదిద్దుతాం. ఎందుకంటే మనం పుట్టింది పాపంలోను, పాపము వల్ల ఏమొస్తుందండి? మరణం వస్తుంది. ఖచ్చితంగా ప్రతి వ్యక్తి మరణము పొందవలసిందే. ఈ లోక మనుషులు యేసయ్యని సిలువేయగలిగారు తప్ప మరణాన్ని ఆపగలిగారండి? ఆయన లెగటం ఎవరైనా ఆపగలిగారా? మొత్తం సంఖ్యలతో బంధించేసి ముద్రేశారు, ఆయన్ని తెగిపోయి. అదే అన్నాడు దేవుడు, మీరు భయపడొద్దు. దేనికి భయపడొద్దు? మరణానికి భయపడొద్దు. దేవుడు మన దేవుడు, విజయం పొందిన, జయం పొందిన దేవుడు. మనం ఆరాధించే దేవుడు ఎవరండి? యేసయ్య. ఆయన ఏం చేయడు? మరణం అనే ముళ్ళును విరిచేసాడు. మనం భయపడవలసిన పని ఏమి లేదు. మన మీద మనము, మన కుటుంబము, మన పిల్లలు, ఎవరైనా మన సంఘము దేవుణ్ణే ఆరాధించాలి. ఆయనకే మహింకరంగా ఉండాలి, ఆయనకే దీవెనకరంగా మనం ఉండాలి. దేవుని మీద మనం ఆధారపడినప్పుడు ఖచ్చితంగా దేవుడు మనల్ని పోషిస్తాడు. మన తెలివి అపాటిది కాదు, ఇంతలో ఉండి అంతలో మాయమైపోయి ఆవురు వంటి జీవితం మంది ఎప్పుడు ముగుస్తుందో మనకు తెలియదు. కాబట్టి ఇక్కడి నుంచైనా మనం ఐక్యత కలిగి సంఘంలో ఉండాలి. సాతాను గడంట తొరముకోకుండా ఎవరు తొరమొక్కలొద్దండి అని పారిపోతాడంట. ఆ విధంగా మనం ఎవరిని పని లేదు. సాతాను గడి వాడే పారిపోతాడు. మనలోండి మనం పారిపోకూడదు. ఎవరు పారిపోవాలి? సాతాను గడి పారిపోవాలి. అట్టి కృప మరి మనమందరికి ఉండాలని ముగిస్తున్నాను. అందరూ లేచినట్లయితే చిన్నగా ప్రార్థన చేసి స్తుతిద్దాం.
ప్రతి ఒక్కరు స్తుతిద్దాం. సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో, సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా, సిద్ధముగా చేసుకో, సిద్ధెలలో నూనెను సిద్ధముగా చేసుకో, రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, రారాజు రానయ్యున్నాడు, వేగమే తీసుకెళ్తాడు, సమయము పోనీయక సిద్ధపడు మా సంగమా. సమయం పోనివద్దు. సమయం వెళ్ళిపోతుంది. మనం ఎస్తేరు వల్ల సిద్ధపాటు కలిగి ఉన్నామా లేదా? వాక్యం అనే ఉతుక స్నానం చేసిబడుతున్నామా లేదా? మనం యేసు రక్తంలో కడగబడ్డామా లేదా? వాక్యమనే హృదయము అన్ని హృదయంలో మనం ఉంచుకోవాలి. వాక్యాన్ని, దేవుణ్ణి మన హృదయంలో ఉంచుకోవాలి. వాక్యానుసారమైన జీవితం మనం జీవించాలి. జీవించకపోతే ఇంతలో ఉండే అంతలో కనపడే మనుషులు మనం ఎప్పుడు చనిపోతామో మనకే తెలియదు. ఆయన ఉచితమైన ప్రేమ ద్వారా మనం బ్రతుకుతున్నాం. నిజంగా మొర్రపట్టువాడు నిజంగా ఆయన విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ఆకాశం భూమి గతించిన కానీ ఆయన మాటలు గతింపు. మనం ఆరాధించే దేవుడు సజీవము గల దేవుడు, సత్యము గల దేవుడైన మహాపరిశుద్ధులైన దేవుడు, మహిమ గల దేవుడు, రాజులకు రాజు, ప్రభులకు ప్రభు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహిమ గల దేవుడు, కృపగల దేవుడు. ఆయనకి మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తుంది. నన్ను నేను హెచ్చరించుకుంటూ నజరేయుడైన యేసు నామములో నా పరమ తండ్రి. అండి ఇప్పటి వరకు చక్కటి వాక్య సందేశం నయలేశ్వరరాజు గారికి హృదయపూర్వక యేసుక్రీస్తు ప్రభువు గారు మన కొరకు ఆయన ప్రాణాన్ని ఇచ్చి తిరిగి 3వ దినము వెళ్ళిపోయిన ఆయన మరలా 2వ రాకడలో ఎవరి కొరకు అంటే ఎవరైతే ఆయన కొరకు ఉన్నతముగా ఆయన పాదాల చెంత ఆయనను ధరించుకుని ఆయన కొరకు పవిత్రమైనటువంటి జీవితాన్ని జీవించి బ్రతికారు. వారిని మరలా ఆయన తీసుకువెళ్ళారు. కాబట్టి మనం సిద్ధపడదాం. వేస్తారు ఏ విధంగా అయితే పడిందో రాజుకు నచ్చే విధంగా ఆమె సిద్ధపడండి. రాజులకు రాజు, ప్రపంచాన్ని సృష్టించినటువంటి దేవాతి దేవుడు యేసయ్య కూడా మనము ఆయన నచ్చితేనే మనల్ని ఆయన రాజ్యానికి తీసుకువెళ్తాడు. కాబట్టి దేవుని పిల్లలుగా ఆయన కొరకు, ఆయన ఇచ్చే రాజ్యం కొరకు సిద్ధపడు అందరినీ కోరుతూ చక్కటి మాట తెలియజేస్తూ ఈ యొక్క సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన కానుకలు సమర్పించే ఆశ కలిగి ఉంటే లేచి నిలబడితే వారి కొరకు ప్రార్థన చేద్దాం. లేని పక్షంలో దయతో అందరూ లేచి నిలబడినట్లయితే కానుకలు పాట పాడుతూ కానుకలు సమర్పించుకుందాం.
హలో హలో హల్లెలూయా. ప్రియులారా, సమర్పించబడినటువంటి కానుకల నిమిత్తం ప్రార్థన చేసుకుంటాం. మన మధ్య ఉన్నటువంటి సహోదరులు రవికుమార్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. ప్రొసెస్. ప్రియులారా, అదేవిధంగా నిలిచినట్లు ముగింపు ప్రార్థన చేసుకుందాం. మన మధ్యకు మరి ఒక ప్రకటన వచ్చిందండి. అంత్యకాల ఉద్యోగ మహాసభలోని దైవ సేవకులు దినేష్ గారు దీనిని ఏర్పాటు చేస్తూ ఉన్నారు. వచ్చినటువంటి దైవ సేవకులు
అనిల్ కుమార్ గారు వస్తూ ఉన్నారు. ఫిబ్రవరి 20వ తారీఖున 21వ తారీఖున మరి పాకిస్తాన్ అసోసియేషన్ దుబాయ్ ఆడిటోరియంలో జరుగుతుంది. సాయంత్రం నుంచి జరుగుతుందండి. సాయంత్రం 6 గంటల నుంచి 3:30 వరకు జరుగుతుంది. సమయం ఉన్నవారు వెళ్ళి దేవుని నామాన్ని మహిమపరచవలసింది కోరుతున్నాను. అదేవిధంగా మరొక ప్రకటన, దైవ సేవకులు లాల్బాబు గారు మనల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. వారి యొక్క చర్చ్ 2వ వార్షికోత్సవ కృతజ్ఞత మహోత్సవము 21వ తారీఖు శనివారం 7 గంటల నుంచి జరుగుతుందండి. న్యూ అకాడమీ స్కూల్ ఆడిటోరియంలో జరుగుతుంది. దయతో మరి సమయం ఉన్నవారు వెళ్ళి అక్కడ దేవుని యొక్క ఉన్నతమైన నామాన్ని గణపరచాలని కోరుతున్నాను. ముఖ్య ప్రసంగికులుగా జార్జ్ బుష్ గారు వస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ నుంచి. మరి జరిగే యొక్క వార్షిక మహోత్సవ కొరకు ప్రార్థన చేద్దాం. మన యొక్క ఆరాధన సమయాలు మీకు అందరికీ తెలిసినవే. ఈ యొక్క సమయంలో ముగింపు ప్రార్థన చేసుకుందాం. అదేవిధంగా సహోదరి జ్యోతి గారి అబ్బాయి గారు అన్ని మరి ప్రయాణమై వెళ్తున్నారు. వారి యొక్క ప్రయాణం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. ప్రేమగల మా కన్న తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, మీ ఘనమైన నామానికి స్తుతులు స్తోత్రాలు దేవా. మీ దయలో మీ కృపలో ప్రభు కాచి కాపాడి భద్రపరిచి నాయన ఈ యొక్క 3వ ఆదివారపు ఆరాధనలు మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి ప్రభు మీరు ఇచ్చినటువంటి గొప్ప భాగ్యాన్ని బట్టి వందనాలు అయ్యా. 5వ తండ్రి యొక్క ఆరాధన ప్రారంభించగా ప్రారంభం నుంచి ఆఖరి వరకు నాయన మీరు చూపిన కృపను బట్టి, దయను బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు. దేవ పాటలలో సహాయం దయచేశారు, మీ లేఖనాలు చోటలో సహాయం దయచేశారు. దేవదిగో తండ్రి స్తుతి ఆరాధనలో సహాయం దయచేశారు. వాక్య సందేశంలో మీ సహాయం ఇచ్చి నడిపించారు ప్రభు, దానిని బట్టి వందనాలు. దేవా 5వ తండ్రి జరిగిన ప్రతి కార్యక్రమం మీరు చేసిన సహాయాన్ని బట్టి వందనాలు అయ్యా. 5వ తండ్రి కూడి వచ్చిన బిడ్డలందరిని బట్టి నాయన మీకు స్తుతులు స్తోత్రాలు. దేవా 5వ తండ్రి తరువాత జరిగిన ఆయన స్త్రీల ఆరాధనలు మీ సహాయం ఇచ్చి నడిపించండి. ఇక్కడ తల ఉంచినటువంటి ప్రతి ఒక్క బిడ్డను పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించి ఆశీర్వదించండి. వారి కుటుంబంలో మేలులు శుభాలు దయచేయండి. దేవ 5వ తండ్రి యొక్క స్థలంలో ప్రభువా ఎవరైతే కష్టాలలో, బాధలలో, ఇబ్బందులలో, ఇరుకులలో, శోధనలో ఉన్నారో వారందరినీ ప్రభువా మీ దయలో, మీ ప్రేమలో జ్ఞాపకం చేసుకోండి. ఉద్యోగుల కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు ప్రభువా, వారికి నైనా తగిన ఉద్యోగాలు దయచేయండి. విజిట్లో ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు, వారి మంచి ఉద్యోగాలు పొందుకోవడానికి కృప చూపించండి. వీసాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు, వారికి సహాయం ఇచ్చి నడిపించండి. అయా గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన, నెల నుండి చుండగా సులువైన ప్రసూతిని బిడ్డలకు దయచేయండి. గర్భఫలాల కొరకు ఎదురు చూసిన బిడ్డలు ఉన్నారు ప్రభువా, బిడ్డలను దయతో జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. మీ కొందనాలు అనిష పండు గారు, అదేవిధంగా ప్రభువా నాయన ఉదనం గారు, గంగచలం పద్మ గారు నాయన, అదేవిధంగా జ్యోతి గారి యొక్క కుమారుడు ప్రయాణమై వెళ్తుండగా ప్రయాణంలో క్షేమాన్ని అనుగ్రహించమని అయ్యా. 5వ తండ్రి తర్వాత జరిగే నాయన స్త్రీరాధుల సహాయం ఇచ్చి నడిపించమని ప్రభు మీ ప్రియకుమారుడును నా రక్షకుడును యేసుక్రీస్తు ప్రభులు వారి పేట ప్రార్థించి వేడుకొంచిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. పంపుమో దేవా దీవెనలతో, పంపుమో దేవా, పంపుమో దయాచేత పతిత పవననామా, పెంపుగా నీ సేవ ప్రియముగా ననరింప. పంపుము దేవా దీవెనలతో, పంపుము దేవా. ఇప్పుడు తండ్రి అయిన ప్రేమయు, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము ఇప్పుడును ఎల్లప్పుడూను సదాకాలము తోడైండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే ప్రభు యేసు రక్తమే ప్రభు యేసు నామం సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలండి, అందరికీ వందనాలమ్మ. దేవుడు మనలను, మన కుటుంబాలను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడి నడిపించునుగాక. ఆమేన్. కమిటీ ఉందండి, దయతో ప్రతి ఒక్కరూ మరి కింద అందరూ కలిసి కమిటీ ఏర్పాటు చేసుకుంటారు.